బీరు బిర్యానీ ఇచ్చి బిచ్చగాళ్ళ వీర్యం పోర్న్ వీడియోలు చూపించి స్పర్మ్ సేకరించిన సృష్టి ఫర్టిలిటీ సెంటర్. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ చుట్టుపక్కల ఉన్న బిచ్చగాళ్లే టార్గెట్. సృష్టి కేసులో పోలీసుల దర్యాప్తు ముమ్మరం. క్లినిక్ల నుంచి కీలక ఫైళ్లు రికార్డులు స్వాధీనం. సృష్టి ఇన్ఫర్టిలిటీ సెంటర్ ఏం చేస్తున్నారు? వాళ్లకు వీర్యం కావాలి. వీర్యం సేకరించడంలో ఏం చేస్తున్నారంటే, ఇక్కడ రైల్వే స్టేషన్లల్లో చాలామంది ఇళ్ల నుంచి పారిపోయి గొడవలు పెట్టుకొని అక్కడ దొంగతనాలు చేసి ఒక మర్డర్లు చేసి తప్పించుకొని వచ్చి రైల్వే స్టేషన్ చుట్టూ ఆ రైళ్లలో పారిపోయి వచ్చి అక్కడ పడుకుంటారు. వాళ్ళందరితోని కొంతమంది మనుషులను తోలి మాట్లాడించి, ఇప్పుడు వాళ్ళకి ఎట్లా అంటే అక్కడ నుంచి వచ్చిన వాళ్ళకు డబ్బులు కావాలి. వాళ్ళ దగ్గర డబ్బులు ఉండయి. ఏం చేయాలి? వాళ్ళకు డబ్బులు, బీరు, బిర్యానీ ఇవన్నీ ఆశ చూపుతారు. కొంతమంది వాళ్ళ కూర్చొని కలిసిపోయి నీకు తినిపిస్తా దాగిపిస్తా అని చెప్పి వాళ్ళ వీర్యం కలెక్ట్ చేసుకొని వీళ్ళు స్టోరేజ్ చేసుకుంటారు వాళ్ళ ల్యాబ్లలో. ఎంత? బీరు బిర్యానీకి వారికి ఇచ్చి డబ్బులు వాళ్ళ వీర్యం కలెక్ట్ చేసుకోవడం. కొంతమంది మోమాట పడుతూ సిగ్గుపడుతున్న వాళ్ళకి పోర్న్ వీడియోలు చూపించి మరి వీర్యం కలెక్ట్ చేసుకుంటున్నారు. అదే వీర్యాన్ని, ఆ వీర్య కణాలని, ఆ అండాలని కలిపి ఫలదీకరణం చెందినాక పిండంగా మారినాక ఎవరైతే మాకు పిల్లలు లేరు అని వీళ్ళ దగ్గరికి వస్తారో వాళ్ళని కొద్ది రోజులు ఖర్చు పెట్టించి తిప్పినాక వాళ్ళ అండాశయంలో దాన్ని పొందుపరిచి మీకు ప్రెగ్నెన్సీ వచ్చింది అని చెప్పేసి వాళ్ళ దగ్గర నుంచి ఇక మెల్లగా వసూలు స్టార్ట్ చేస్తారు అన్నట్టు. అంటే ఈ రకంగా ఎంత దారుణానికి ఒడిగడుతున్నాయంటే ఇటువంటి హాస్పిటళ్ళు, వీటి మీద నిఘా లేకపోవడం మెయిన్. ఇవన్నీ విచ్చలవిడిగా వెలిసిపోయినాయి ఐవీఎఫ్ సెంటర్లు. ఎక్కడ చూడు సంతానం లేదా మా దగ్గరికి రండి, పిల్ల పాపలతో మంచిగా సంతోషంగా ఉండండి. ఈ యాడ్స్, అడ్వర్టైజ్మెంట్ ఎందుకు ఇంతగానం యాడ్స్ ఇస్తున్నారంటే, ఒక్కొక్కరిని ఫస్ట్ వాళ్ళు రాగానే ఎవరైతే సంతానం లేదని వస్తారో వాళ్ళని ఫస్ట్ వాళ్ళు ఆర్థికంగా ఎట్లా ఉన్నారు అనేది ఫస్ట్ తెలుసుకుంటారు. మీరు ఏం చేస్తారు? మీరు చదువుకున్నారా? జాబ్ చేస్తున్నారా? మీ ఆయన ఏం చేస్తాడు? బిజినెసా? ఏం బిజినెస్ అని కూడా అడుగుతారు. ఎంత డబ్బులు వస్తాయని వీళ్ళు ముందే లెక్కలు వేసుకుంటారు. వీళ్ళు ఇంతకుముందు ఇంకా మీ దాంట్లో ఎంతమంది మీ ఫ్యామిలీ మెంబర్స్, వాళ్ళకి పిల్లలు ఉన్నారా, ఇవన్నీ అడిగినాక వీళ్ళు ఎంత ఖర్చు పెట్టగలుగుతారో తెలుసుకొని దానికి తగ్గట్టుగా వాళ్ళ దగ్గర నుంచి లాగడం స్టార్ట్ చేస్తారు. ఒక దోపిడీ అన్నట్టే ఇది. అక్కడ ఖర్చు అయ్యేది ఏమి లేదు. మహా అంటే వీళ్ళ స్టోరేజ్ చేసి అంత ఖర్చు ఒక 10,000 లోపలనే అవుతుంది. కాకపోతే వీళ్ళు ఏంటంటే 35 లక్షలు 40 లక్షలు దాకా తీసుకుంటారు. ఒక్కొక్కరు 10,000 ఖర్చు అయ్యేదాన్ని 35-40 లక్షల వరకు తీసుకుంటారు. ఆ ఇంజక్షన్లు ఇవ్వాలి, ఈ ఇంజక్షన్లు ఇవ్వాలి, మీరు వీక్ ఉన్నారు, అది ఇది లొట్ట మోదిపి అన్నీ చెప్తారు. ఇక రకరకాలుగా చెప్తారు. చెప్పి ఈ రకంగా వసూలు చేసి ఇప్పుడు సరే ఓకే మీరు కలెక్ట్ చేసిర్రు, ఏదో నానా సంక నాకే గడ్డి తిని సరే వాళ్ళకు ఒక ఆమెకు అమ్మాయి అవకాశం మీరు కల్పించిర్రు. సరే వాళ్ళు సంతోషంగా ఉంటారా అంటే వాళ్ళకు పుట్టిన పిల్లలకు ఎటువంటి బుద్ధులు వస్తాయి? అదే రైల్వే స్టేషన్ చుట్టూ తిరిగే బుద్ధులు, దొంగతనాలు చేసి వచ్చినాయి, మర్డర్లు చేసి వచ్చిన బుద్ధులే వస్తాయి. అంటే ఇక వీళ్ళు సాధించింది ఏంది పిల్లలను కానీ ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు పిల్లలను కానీ సాధించింది ఏముంటుంది? అదే దొంగలను కన్నట్టే కదా. దొంగలని, హంతకులని ఇట్లా ఇంట్లో నుంచి వారిపోయి వచ్చి రైల్వే స్టేషన్లో వాని గుణం కూడా అదే గుణం వస్తుంది కదా. ఇంకా వేరే కొత్త గుణం అయితే రాదు కదా. కొంతమంది అమ్మాయిలకు అండం సేకరిస్తారట. వాళ్ళకి ఏంటంటే అండం సేకరించడం అనేది చాలా కొంచెం కష్టమైన పని. ఎందుకంటే నెలలో 1-2 సార్లు మాత్రమే వాళ్ళకు అండకణాలు రిలీజ్ అవుతాయి. అయితే రిలీజ్ కాకుండా వాళ్ళకి హార్మోన్స్ ఇంజెక్షన్స్ ఇచ్చి మరీ అండకణాలు వాళ్ళ నుంచి సేకరించి వాళ్ళకి అమౌంట్ కొంచెం ఎక్కువ ఇస్తారు. ఎట్లా అంటే 5 నుంచి 10,000, 10 నుంచి అట్లా 5-10-15 వేల వరకు ఇస్తారు. ఇచ్చేసరికి వాళ్ళు చాలా ఇక సరే మాకు ఎంతో అంత ఇన్కమ్ ఉన్నది కదా అని వాళ్ళు అక్కడ సంతోషపడతారు. ఇక్కడనేమో వీర్యం కలెక్ట్ చేసే దగ్గర 100-200లకు కూడా వీర్యం ఇచ్చేటోళ్ళు చాలామంది ఉన్నారు. తీసుకపోతారు, 200 ఇస్తారు, బిర్యానీ తినిపో అంటారు. అనగానే వాంది ఏముంది, డగ ఇచ్చేస్తాడు, పోతాడు, బిర్యానీ తింటాడు, మళ్ళీ వచ్చి సైలెంట్గా వంతాడు. మళ్ళీ కావాలంటే మళ్ళీ అని తీసుకుపోతారు, మళ్ళీ చేస్తారు. ఈ వీర్యం ఎక్కువ కలెక్ట్ చేస్తారు, అండకణాలు కొంచెం తక్కువ కలెక్ట్ అవుతాయి. దీనిని ఆసరాగా చేసుకొని ఇవి ఏంటంటే ఈ యొక్క కంపెనీలు అన్నట్టు, ఇవి హాస్పిటల్స్ కావు, ఓ కంపెనీలు, మాఫియా, అతిపెద్ద మాఫియా. ప్రపంచంలో బహిరంగ మాఫియా ఏంటంటే ఈ హాస్పిటల్స్ మాఫియా. ఈ మాఫియాని అరికట్టాలంటే చాలా లోతుగా విశ్లేషించి అరికట్టాల్సి వస్తుంది. విచ్చలవిడిగా ఏం చేస్తున్నారు వాళ్ళ డీటెయిల్స్ కూడా సేకరించాలి. వీళ్ళు ఏం చేస్తున్నారు? సరే ఈ ఐవీఎఫ్ సెంటర్లలో మీరు ఎవరి వీర్యం కలెక్ట్ చేస్తున్నారు, ఎవరి అండాలు కలెక్ట్ చేస్తున్నారు, వాళ్ళ డీటెయిల్స్ ఉండాలి రిజిస్టర్లో. అవి ఏమేమి ఉండవు. ఇప్పుడు ఎంతోమందికి ఫోన్లు చేస్తున్నారట అక్కడ అధికారులు. అంటే మీరు ఏం చేసిర్రు, ఆ డీటెయిల్స్ ఫోన్ చేస్తే కొంతమంది ఫోన్లు ఎత్తుతలేరట.
నాకు కొంతమంది అసలు డీటెయిల్సే లేవట. అంటే ఈ రకంగా ఎంత ఘోరం అంటే ఘోరంగా నడుస్తుంది హాస్పిటల్స్ వ్యవస్థ తెలంగాణలో. కొన్ని హాస్పిటల్స్ అయితే ఒక రాజకీయ నాయకులకు ఒక ఒక పార్టీకి సంబంధించినవి ఒక 10ల సంఖ్యలు ఉన్నాయి, మెయిన్ కార్పొరేట్ హాస్పిటల్. ఇక అందులో అడ్డు అదుపు ఏముండదు. అవి ఆరోగ్యశ్రీ బిల్లులు ఉన్న హాస్పిటల్కి మాత్రం ఈజీగా పాస్ అయ్యేటిది గతంలో. ఆరోగ్యశ్రీ బిల్లులు పెట్టగానే వెంటనే రిలీజ్, వేరే వాళ్ళకి రిలీజ్ కాకపోయేది. అట్లా హాస్పిటల్స్ వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడ్డారు గత ప్రభుత్వంలో. వాళ్ళ హాస్పిటల్ బిల్లే వెంటనే రిలీజు, వాళ్ళు అట్లా చేసుకునే. అంటే ఈ రకంగా మరి బీర్లు బిర్యానీలు ఇచ్చి చేస్తున్నప్పుడు ప్రభుత్వము వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలి, మామూలు చర్యలు కాదు. ఇప్పుడు కొంతమంది ఉంటారు మంచి అమాయకులు, మంచి ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ, చాలా చదువుకొని మంచిగా నీట్గా సైలెంట్గా ఒక పద్ధతిగా ఉండే ఫ్యామిలీ ఉంటుంది. ఆ ఫ్యామిలీ పోతారు. పోయినాక వీళ్ళు ఎక్కడియో తీసుకొచ్చి ఎవనో ఉందో వీర్యం ఎవరో అండాలు కల్పించేసి ఈ మొయ్యి ఈ పాప అని అన్నట్టుగా వాడు ఎక్కడనో రోడ్ల మీద తిరిగి వచ్చిన పాపం మొయ్యమని చెప్పేసి అందులేస్తారు. వేస్తే వాళ్ళు ఆ పిల్లని అంటారు, ఆ పిల్లల్ని కానీ సాదుతుంటారు. సాదినాక 4 రోజులు అయినాక, ఓ కొద్ది రోజులు 4 రోజులు అంటే ఓ 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు అయినాక వీళ్ళ ప్రవర్తనకు పూర్తిగా వ్యతిరేకంగా ఉంటుంది వాంది. ఇది జరుగుతున్నది రాష్ట్రంలో. దీని మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ఇంకా వీళ్ళు ఇండైరెక్ట్గా దొంగలని హంతకులని ఈ ప్రోత్సహిస్తున్నట్టే. అటువంటి వారి వీర్యం కలెక్ట్ చేసి వీళ్ళు పిల్లలని కనడానికి వాళ్ళ వీర్యాన్ని ఉపయోగిస్తున్నారంటే వీళ్ళు ఇండైరెక్ట్గా హంతకులని దొంగలని ప్రోత్సహిస్తున్నట్టే. కాబట్టి వీళ్ళు కూడా పెద్ద దొంగలు. మళ్ళీ దీంట్లో కూడా అబార్షన్లు కూడా చేస్తారు వీళ్ళు. దానికి ఏం చేస్తారంటే భయపెట్టుకుంటా, అమ్మ ఇట్లానా అట్లానా అని భయపెట్టుకుంటా లక్షలల్లో వసూలు చేస్తారు అబార్షన్. వాటి మీద కూడా ఎంక్వైరీ చేయాలి. ఆ చుట్టూ ఉన్న వాళ్ళని, ఆ పరిసరాల్లో ఉన్న వాళ్ళని ఏం జరుగుతుంది, ఎప్పుడెప్పుడు ఏం జరిగిందంటే ఆ పరిసరాలలో ఉన్న వాళ్ళు క్లియర్గా చెప్తారు. ఆ మెడికల్ షాపులు ఉన్నవాడిని పట్టుకున్న వాడన చెప్తాడు ఏం జరిగింది ఏంది అని క్లియర్గా చెప్తాడు.